హైదరాబాద్ లో జరిగిన భారత్ సమ్మిట్ 2025లో తప్పుగా ఉన్న భారత పటం వివాదానికి దారితీసింది. జమ్మూ కాశ్మీర్ ను సరిగ్గా చూపించలేదని బీజేపీ తెలంగాణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోతో ఇది వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ దేశ ద్రోహానికి పాల్పడిందని బీజేపీ విమర్శిస్తోంది. ఇది దేశ సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీసే చర్య అని మండిపడుతోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన మారణ హోమంపై దేశమంతా రగిలిపోతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ మరో వివాదంలో చిక్కుకుంది. గ్లోబల్ జస్టిస్ అందించడమే ప్రధాన లక్ష్యం అనే ఇతివృత్తంతో హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 26 వరకు భారత్ సమ్మిట్ 2025 నిర్వహిస్తుండగా సుమారు 100 దేశాల నుంచి 450 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్లో ఏర్పాటు చేసిన భారతదేశ చిత్రపటం తప్పుగా ఉండటం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. భారత సమ్మిట్లో పాల్గొన్న ఫోటోలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేయగా ఈ వివాదం చెలరేగింది. రాజగోపాల్ రెడ్డి ఫోటోల్లో దూరంగా ఒక ఇండియా చిత్రం కనిపిస్తుండగా అందులో జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా ముద్రించినట్టుగా కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. బీజేపీ నేతలే కాకుండా చాలా మంది నెటిజన్లు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామంతో కాసేపటికి ఆ పోస్టును రాజగోపాల్ రెడ్డి డిలీట్ చేశారు. అయినప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలను స్క్రీన్ షాట్ తీసిన బీజేపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రచ్చ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ దేశద్రోహి, ప్రజా వ్యతిరేక స్వభావాన్ని బహిర్గతం చేసే ఒక క్లాసిక్ ఉదాహరణ అని బీజేపీ నేతలు ఆరోపిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ అఫీషియల్ ఖాతాలో స్క్రీన్ షాట్లతో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రజల పన్ను నుంచి వచ్చిన ప్రభుత్వ నిధులను వినియోగిస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే ఆహ్వానితులుగా సమ్మిట్ను నిర్వహించారని ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ నిర్లక్ష్యం మాత్రమే కాదు, ఇది దేశద్రోహం అని బీజేపీ తెలంగాణ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యాప్లో లద్దక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఉద్దేశపూర్వకంగా తొలగించారని బీజేపీ తెలంగాణ మండిపడింది. ఇది ప్రపంచానికి చాలా ప్రమాదకరమైన, నీచమైన సందేశాన్ని పంపుతోందని నిప్పులు చెరిగింది. అంటే ఇవి ఇకపై భారత్లో భాగం కావని వారి ఉద్దేశం అంటూ విమర్శించింది. ప్రజల పన్ను డబ్బులతో నిర్వహించిన ఈ కార్యక్రమం మన జవాన్ల త్యాగాలను అవమానించడం మాత్రమే కాకుండా భారతదేశ సార్వభౌమాధికారాన్ని నేరుగా దెబ్బతీయటం బీజేపీ తెలంగాణ తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్ని రెడ్ లైన్స్ దాటిపోయిందని, ఇది దేశద్రోహ చర్య అని స్పష్టంగా కనిపిస్తుందని బీజేపీ